కానీ విఠల్ గారు ఒకటి మీరు అడుగుతున్నారు, కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే 7 నెలలే కదా అయింది, 7 నెలల టైంలలో మాకు చదువుకుంటానికి కుదురుకుంటానికే టైం కాలేదు, 7 నెలల టైం పెద్ద టైం ఏం కాదు కదా, కొంచెం టైం ఇవ్వాలి కదా అని అంటున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు, కొంచెం టైం ఇవ్వచ్చు కదా గవర్నమెంట్కి? ప్రభుత్వం అనేది తీసుకునే ప్రతి నిర్ణయం అది 7 నెలల 7 సంవత్సరాల 7 నిమిషాల 7 సెకండ్ల కాదు, ప్రతి నిర్ణయం కూడా ప్రజల డబ్బులతోటి ప్రజలు కట్టిన పనులతోటి ప్రజల చెమటని రక్తంగా మారిస్తే ఇలా వాళ్ళ సీట్లో కూర్చున్నారు. అంటే 7 నెలలు మీరు తప్పులు చేస్తూ కూర్చుంటే కూర్చోవాలా? మీరు అడిగేదానిలో ఏమైనా సోయిందా? ఇది గవర్నెన్స్, మోడర్న్ మెకానిజం వచ్చింది, సాఫ్ట్వేర్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, మేనేజ్మెంట్ కోర్సెస్ వచ్చినాయి, అద్భుతమైన ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. 7 నెలల సమయంలో మీరు 7,000 తప్పులు చేస్తే కూర్చోవాలా? అంటే మీరు తప్పులు చేస్తే 7 నెలలే మొదటి సంవత్సరం మీరు 7 నెలల్లోనే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు పిల్లగాడు పుట్టగానే మనం ఎందుకు మొదటి 3 సంవత్సరాలు లేదా మొదటి 3 నెలలు పిల్లగాడు పసికూర నుంచి బుడిబుడి అడగలు వేసి నడక నేర్చుకునే దాకా ఎందుకు జాగ్రత్త తీసుకుంటామంటే అప్పుడు తప్పుడు అడగలు పడొద్దని. 7 నెలల్లోనే విమర్శిస్తున్నామంటే మీరు కరెక్ట్ చేసినప్పుడు పాలాభిషేకాలు చేసినాం కదా, మీరు కరెక్ట్ చేసినప్పుడు ప్రశంసించినాం కదా. మీరు డబ్బులే లేవని మీరు అంటారు, 50,000 కోట్లతో మూసీ నదిని కొబ్బరి నీళ్ళలాగా చేస్తామని చెప్తే ఊకోవాలా? అంటే మీరు తప్పులు చేస్తూ పోతూ ఉంటే ఇంకో 2 సంవత్సరాలు అయ్యేదాకా కూర్చోవాలి. అంటే ఇప్పటికే మీరు 7 నెలల్లోనే 50,000 కోట్లు అప్పు చేసిరు. మీరు పనికిరాని ప్రాధాన్యం లేని ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన అనేది, మూసీ నది సుందరీకరణ అనేది ఈ ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఇంజనీర్లతో మాట్లాడిన నేను, వరల్డ్ బెస్ట్ ఇంజనీర్తో. అది వైబుల్ ప్రాజెక్ట్ కాదు. లండన్లో ఉన్న థేమ్స్ నదిని చూసి మనం పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఇలా మూసీ నది మొత్తం ఎన్క్రోచ్మెంట్ అయింది, మొత్తం ఆక్రమణలకు గురైంది, మూసీ నదే కనపడకుండా పోయింది. ఇలా నిరుద్యోగుల సమస్యలు ప్రధానమా, మూసీ నదిని సుందరీకరణ చేస్తాం బ్యూటిఫికేషన్ ప్రధానమా? ఇప్పుడు మరి మీరు కూడా పదవులు నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే పెద్ద కొంపలు మునిగిపోతే ఏం లేదు కదా. మీరు కూడా నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇస్తారు 6 నెలలే అని మీరు కూడా తర్వాత తీసుకోవచ్చు కదా. మరి మీరు కూడా శాలరీలు తగ్గించుకోవచ్చు కదా. ఒక్కొక్కడికి 4 లక్షలు 5 లక్షల శాలరీలు ఎందుకు, 2 లక్షలు 3 లక్షలు? ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఖాళీ కుండలు ఉన్నాయి కదా, మరి 17 సార్లు ఎయిర్పోర్ట్ సపరేట్ ఫ్లైట్ వేసుకొని పోయారు కదా. మీరు కూడా మామూలు విమానాల్లో పోవచ్చు కదా. మామూలు విమానాల్లో పోతే రేవంత్ రెడ్డికి 10,000 అవుతుంది టికెట్, పోయినప్పుడల్లా 2.5 కోట్లు అవుతున్నాయి కదా విమానం వేసుకొని. మరి ఇలా ఖాళీ కుండలు ఉన్నాయి, కేసీఆర్ అనేటోడు మొత్తం ఆగం చేసినాను. మరి మీకెందుకు సోయలేదు? 7 నెలల్లో 17 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కడుతురా మీరు? 17 సార్లు ఢిల్లీ ఎందుకు పోవాలి మీరు? ఇలా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ లేదా, వీడియో కాన్ఫరెన్సింగ్ లేదా, అక్కడ మాట్లాడాలనుకుంటే వీడియో కాల్స్ మాట్లాడాలి లేదా? ఇలా ప్రపంచం అంతా అమెరికా ఎలన్ మాస్క్ దగ్గర నుంచి సత్య నాదెళ్ల దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, యాపిల్ కంపెనీ వరకు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుకుంటున్నారు కదా. నువ్వు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని 17 సార్లు పోయి ఏం పెడుతున్నావు అంటే డబ్బులు సంచులు తీసుకుపోయి కప్పం కడుతున్నావు వాడా? ఎందుకు మీకు స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు? మీరు మా ప్రతినిధులు కదా, మా జీతగాళ్ళు కదా, మా సేవకులు కదా. మీరు మాతో పాటు బిజినెస్ క్లాస్ కాకపోతే ఎకానమీ క్లాస్ కాకపోతే ఇంకా కంఫర్ట్ క్లాస్లో పోవచ్చు కదా. మీరు స్పెషల్ ఫ్లైట్లలో ప్రైవేట్ ఎయిర్పోర్ట్లలో రహస్యంగా ఎందుకు పోతున్నారంటే మీరు ఇక్కడ ప్రజల డబ్బులు తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో తానిశాల కప్పం కడుతున్నారా? మరి దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. 17 సార్లు మీరు పోయిర్రంటే మీరు 7 నెలలు అయింది కదా, కనీసం మీ క్యాబినెట్లో 18 మంది ఖాళీలు ఉన్నాయి, 18 మంది మంత్రులను కూడా నియమించుకునే నైపుణ్యం లేదు, తెలివి లేదు మీకు. మీరు ప్రభుత్వం 7 నెలల్లో మంత్రులను కూడా నియమించుకోలేరా? మీరు 6 మంత్రులు ఖాళీగా ఉన్నాయి కదా. మరి విద్యాశాఖ మంత్రికి ఎందుకు నియమించుకోలేదు? 7 నెలల సమయం అవసరమా? హోంశాఖకు మంత్రి అవసరం లేదా? ఇంకా చాలా శాఖలు ఉన్నాయి కదా. ఇప్పుడు శాఖలు ఏమో 40-50 ఉన్నాయి, ఉన్న మంత్రులు 18. ఒక్కొక్క మంత్రికి ముడి కింద 3 సీట్లు ఉన్నాయి, 3 పదవులు ఉన్నాయి. అయినా కూడా 6 మంత్రి పదవులు ఖాళీగా పెట్టినామంటే నువ్వు బేవకూఫా బద్మాష్వా? నీకు పరిపాలన మీద అవగాహన ఉందా? 7 నెలలు అంటున్నావు అంటే 7 నెలల సమయం చాలా ఎక్కువ. ఈ రోజు గవర్నమెంట్ 2024లో ప్రతి నిమిషం ఇంపార్టెంట్, ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. మీరు ప్రజల డబ్బులతోటి పాలన కొనసాగిస్తున్నారు. మీరు తినే తిండి మీరు మొత్తం ప్రజల రక్తంతో వచ్చింది కాబట్టి 7 సెకండ్ల సమయం కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక్క తప్పు పని చేసినా కూడా ప్రశ్నించాలి. 7 నెలల్లోనే ఇన్ని తప్పులు చేస్తే మీరు 5 సంవత్సరాల్లో ఎన్ని తప్పులు చేస్తారు? మీరు దున్నపోతు మీద వాన పడ్డట్టుంది. మీకు ముళ్ళుగర్ర పెట్టి కూర్చోకపోతే మరి ఎవరు చెప్తారు? మీ పార్టీలో ఉన్న వాళ్ళు చెంచగాలు చెప్పలేరు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కొనేస్తున్నారు, ఏమైనా మీడియాని మేనేజ్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు?